Hi everyone, welcome to Harsha Trainings. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 20,000 ఉద్యోగాలకు సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి డౌన్లోడ్ చేసి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఎస్ఎస్సి అండి మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ssc.nic.in ఇది మెయిన్ పోర్టల్ అండి మనకి. సో ఇందులో లాగిన్ అయినప్పుడు మనకు నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. సో నోటిఫికేషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిజిఎల్ అండి, ఓకే, సిజిఎల్ నుండి సో 20,000 ఉద్యోగాలకు సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్, డిఫరెంట్ కేటగిరీస్ అండి, ఓకే, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అండి, ఓకే. సో వీటికి సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో ఇందులో సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించిన వేకెన్సీ అయితే రిలీజ్ చేశారండి ఇక్కడ. సో గ్రూప్ సి వచ్చేసరికి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ ఉండాలండి. అదేవిధంగా గ్రూప్ బి వచ్చేసరికి 20 to 30 ఇయర్స్ ఏజ్ క్రైటీరియా ఉండాలండి మనకి, ఓకే. సో ఫస్ట్ మనం చూద్దామండి ఆన్లైన్ డేట్స్ గురించి చూద్దాం ఇక్కడ మనం. సో డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? సో 17/9/2022 నుండి సో 8/10/2022 వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండి, ఓకే. సో రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 8/10/2022 వరకు మనకు రిసిప్ట్ మనం తీసుకోవచ్చు అండి. సో చలానా జనరేషన్ వచ్చి కూడా సేమ్ డేట్ ఏనండి, ఓకే. పేమెంట్కి వచ్చేసరికి సో 9/10/2022 లోపు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. సో పేమెంట్ చలానా వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/10/2022 వరకు మనకైతే చలానా అయితే తీసుకోవచ్చు మనకి ఇక్కడ, ఓకే. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ టైర్ 1 వచ్చేసరికి డిసెంబర్ 2022 లో ఉంటుంది అని చెప్తున్నాడండి. సో టైర్ 2 వచ్చేసరికి టు బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పాడండి. అంటే టైర్ 1 కంప్లీట్ అయితే ఆఫ్టర్ దట్ మనకి సో టైర్ 2 సంబంధించిన డేట్స్ కూడా అయితే రిలీజ్ చేస్తారండి. ఇది ఆన్లైన్ డేట్స్ సంబంధించిన సో డీటెయిల్స్ అండి, ఓకే. సో చూడండి ఒకసారి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి మనకి చెప్పాను మీకు నేను. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండి, ఓకే. సో దీనికి ఒకసారి ఇది గ్రూప్ బి కేటగిరీకి సంబంధించింది. దీని ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 30 ఇయర్స్ అండి, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, 30 ఇయర్స్ అబోవ్ ఉండకూడదండి. అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అండి, సో ఇది కూడా గ్రూప్ బికి సంబంధించి నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అండి, ఓకే. సో పే స్కేల్ వచ్చేసరికి ఇక్కడ 47,600 to 1,51,100 వరకు ఇచ్చారండి మనకి పే స్కేల్. అంటే లెవెల్ 8 ఇచ్చేసారు. లెవెల్ 7 వచ్చేసరికి మనకి 44,900 to 1,42,400 వరకు మనకైతే పే స్కేల్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అండి. సో సెంట్రల్ సెక్రటరీ సర్వీస్, సో ఇది గ్రూప్ బికి సంబంధించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఓకే. సో ఇది వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో సరికి 30 ఇయర్స్ అబోవ్ ఉండకూడదండి, ఓకే. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవన్నీ సరికి 20 నుండి 30 ఇయర్స్ బిట్వీన్ ఉండాలండి మనకి ఇక్కడ. 30 ఇయర్స్ అబోవ్ ఉండకూడదండి మనకి, ఓకే. సో నెక్స్ట్ ఇవి కూడా అండి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అండి. గ్రూప్ బి అంటే మీరు 30 ఇయర్స్ అబోవ్ ఉండకూడదని మీనింగ్ అండి ఇక్కడ, ఓకే. సో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. నెక్స్ట్ అండి సో లెవెల్ 6 కూడా అండి గ్రూప్ బిలో లెవెల్ 6 పోస్ట్ ఇవ్వడం జరిగింది మనకి. గ్రూప్ బిలో లెవెల్ 6 అంటే ద పే స్కేల్ వచ్చేసరికి మనకి 35,400 to 1,12,400 వరకు అయితే పే స్కేల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి పోస్టులు వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఓకే ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ ఇది వచ్చేసరికి గ్రూప్ 32 ఇయర్స్ అండి, అప్ టు 32 ఇయర్స్ అండి, 18 to 32 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అని మీనింగ్ అండి ఇక్కడ. అండ్ కమింగ్ ద గ్రూప్ సి అండి, గ్రూప్ సి పోస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏజ్ ఎలా క్రైటీరియా ఎలా ఉంటుందంటే 18 to 27 ఇయర్స్ ఉంటుందండి, ఓకే. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. సో సి అండ్ ఏజీ, ఓకే, సిజిడిఏ, ఓకే, ఆఫీసర్స్ అనమాట ఇవన్నీ. సో అదర్ మినిస్ట్రీస్, ఓకే. సో వీటన్నిటికీ గ్రూప్ సి వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ ఉంటుందండి మనకి ఇక్కడ. అండ్ గ్రూప్ లెవెల్ 4 ఇచ్చాడు మనకి, లెవెల్ 4 లెవెల్ 5 కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ, ఓకే. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. మనకి మొత్తం మీద గ్రూప్ బి నుండి గ్రూప్ సి నుండి డిఫరెంట్ కేటగిరీలు 20,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి, ఓకే. ఇక్కడ చూడండి వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్. వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ there are approximately 20,000, ఓకే, అప్రాక్సిమేట్లీ 20,000 వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందండి మనకి. సో ఆల్రెడీ మీకు చెప్పానండి ఏజ్ క్రైటీరియా గురించి. మనం డిఫరెంట్ గా మనకి ఏజ్ క్రైటీరియా ఉంది మీ క్వాలిఫికేషన్ బట్టి. సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి,
కొన్ని పోస్టులకి ఏంటంటే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ అండ్ ఎంపీసీ కంప్లీట్ అయిన వాళ్ళ పోస్టులు కూడా ఉన్నాయండి. సో అవి కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి వచ్చేసరికి ఓకే అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 10 years అండి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓబీసీ వాళ్ళకి 13 years, ఫిజికల్ హ్యాండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఇవ్వడం జరిగిందండి. ఓకే ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఇవ్వని మీకు తెలిసిందే. ఓకే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి క్లియర్ గా చూద్దామండి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ వచ్చేసరికి సో క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే అంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. సో క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంట్ అండి, చార్టెడ్ అకౌంట్ అంటే సిఏ కంప్లీట్ అయ్యి ఉండాలి మీరు. ఓకే ఇది ఓన్లీ అకౌంటెంట్ ఆఫీసర్స్ కి, ఆడిట్ ఆఫీసర్ కి వీటికి మాత్రమే, రిమైనింగ్ వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి ఇక్కడ. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఓకే ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్. అంటే మీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కంప్లీట్ అయ్యి ఉండాలండి, మీకు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అండి ఇక్కడ. సో డిగ్రీలో మీకు స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్ అండి. అంటే మీ డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయ్యి ఉండాలండి. లేకపోతే ఇంటర్మీడియట్ లో మీకు మ్యాథ్స్ లో అండి, మ్యాథమెటిక్స్ లో డెఫినెట్లీగా ఓకే సో 60% మార్క్స్ ఉండాలండి మీకు. సో ఆల్ అదర్ పోస్టులకి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి ఇక్కడ మీకు. ఓకే ఇక్కడ మంచి ఒక గుడ్ పాయింట్ చూడండి. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్నా కూడా, ఫైనల్ ఇయర్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా కూడా సరే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. However, they must pass essential qualification on or before cut off date. ఓకే సో ఈ డేట్ కల్లా మీరు కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి ఇక్కడ మీకు. సో హౌ టు అప్లై అండి. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పిన మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి ssc.nic.in లోకి లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఎవరికైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీగా సో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు. ఓకే సో కమింగ్ టు ద ఫీ గురించి అండి ఇక్కడ. సో ఓసీ వాళ్ళు అందరూ వచ్చేసరికి 100 rupees పే చేయాల్సి ఉంటుంది ఫీ వచ్చేసరికి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదండి. సో ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ క్యాండిడేట్స్ ఓకే 9/10/2022 వరకు లాస్ట్ డేట్ ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పానండి. ఆ డేట్స్ కొంచెం క్లియర్ గా పెట్టుకోండి. సో సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఫరెంట్ ఉంటాయండి. మీ స్టేట్ కి సంబంధించిన ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాటి గురించి మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఎందుకంటే డిఫరెంట్ సో స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఓకే, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందండి? Tier 1 ఉంటుంది అండ్ Tier 2 ఉంటుందండి. ఓకే సో ఇప్పుడు చూద్దామండి ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ వచ్చేసరికి మనకి ఇక్కడ Tier 1 లో ఓకే సో Tier 1 ఎగ్జామ్ లో ఎలా ఉంటుందంటే సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి 25 క్వశ్చన్స్ అండి. మాక్సిమం మార్క్స్ ఏంటండి 50 మార్క్స్ అండి. సో జనరల్ అవేర్నెస్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కంప్రహెన్షన్ వచ్చేసరికి మనకి 25 క్వశ్చన్స్ అండి 50 మార్క్స్ అండి. టోటల్ టైం ఎంత అండి 1 hour 20 minutes అండి ఇక్కడ మనకి. ఓకే ఎవరు 1 hour 20 minutes అనేది సో డిజేబుల్ ఉన్న వాళ్ళకంటే మనకి టైం వచ్చేసరికి ఓకే టైమింగ్ వచ్చేసరికి మనకి 1 hour లో మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంది. 4 sessions వచ్చేసరికి మనకి ఇక్కడ ఓకే సో టోటల్ 100 questions 1 hour లో కంప్లీట్ చేయాలండి మనకి. సో 1 hour and 20 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబుల్ వచ్చేసరికి అంటే బ్లైండ్ వాళ్ళకి వీళ్ళకి 1 hour 20 minutes టైం ఉంటుందండి. క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి మనకి. ఓకే అండ్ Tier 2 వచ్చేసరికి అండి Tier 2 చూడండి కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో సెక్షన్ 1 లో మోడల్ మ్యాథమెటికల్ అండ్ ఎబిలిటీ ఉంటే మనకి రీజనింగ్ అనే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. అండ్ 30 questions టోటల్ 60 questions అండి. ఓకే టోటల్ 60 questions ఉంటాయి మనకి. సో మన మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 180 మార్క్స్ ఉంటాయండి ఇక్కడ మనకి. అంటే 1 hour టైం ఉంటుంది మనకి. సో అదే విధంగా సెక్షన్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే సో 45 questions, జనరల్ అవేర్నెస్ 25 questions, టోటల్ 70 questions అండి. ఓకే 3 మార్క్స్ ఉంటుంది మనకు. టోటల్ మార్క్స్ ఎంత అండి 210 మార్క్స్ అండి ఇక్కడ మనకి. సో సెక్షన్ 3 వచ్చేసరికి ఇక్కడ మనకు సో కంప్యూటర్ నాలెడ్జ్ మోడల్స్ అండి. అంటే 20 questions ఉంటాయి మనకి. సో ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. టోటల్ హౌ మెనీ మార్క్స్ అండి మనకి ఇక్కడ సో 60 మార్క్స్ అండి. మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి మనకి 15 minutes లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకి సో సెక్షన్ 3 లోనే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. సో 1 data entry టాస్క్ అనమాట. ఇక్కడ మనకి 20 minutes మనకి 15 minutes టైం ఇస్తాడు అనమాట ఇక్కడ మనకి.
సో అదేవిధంగా పేపర్ 2 పేపర్ 3 అంటే స్టాటిస్టిక్స్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. స్టాటిస్టిక్స్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండి. జనరల్ స్టడీస్ వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్ అండి ఇక్కడ మనకి, అంటే 2 hours లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనం. ఇది టైప్ 2 కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. మీరు క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేసి, సో నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి సిలబస్ కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేయండి. ఓకే, సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. మీరు 1 by 1 నీట్ గా సో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ నేమ్ అండి యాజ్ పర్ ద మెట్రికులేషన్ 10th క్లాస్ లో ఎలా ఉంటుందో అలా అప్లై చేయండి. అండ్ ఫాదర్స్ నేమ్ అండి, మదర్స్ నేమ్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకే, సో ఆ ఏజ్ అనేది ఆటోమేటిక్గా అదే కన్సిడర్ చేసుకుంటుందండి. మీ జెండర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ కేటగిరీ అండి. ఓకే, మీ కేటగిరీ. సో పర్సన్ విత్ ఓకే బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని పెట్టండి, అదర్వైజ్ నో అని పెట్టేసింది. అక్కడ నేషనాలిటీ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి. అండ్ ఓకేనండి, సో మీ మోల్స్ అండి, అంటే మీరు 10th క్లాస్లో సర్టిఫికేట్ మీద ఏ ఉంటాయి అది ఇక్కడ రాయండి. సో మోల్ ఆన్ ద రైట్ చికెన్ అని అలా మీకు ఎలా ఉంటే అలా రాసేయండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ. సో మీ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ అది రాయండి. మీరు 10th క్లాస్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఓకే ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదా నో అని క్లిక్ చేయండి. ఓకే, సో వీటన్నిటికి మీరు ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుందండి, మీరు హైడ్ అయి ఉంటుంది. మీకు ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అంటే ఇవన్నీ ఓపెన్ అవుతాయి ఎస్ అని మనకి, అదర్వైజ్ నో అవసరం లేదండి ఇక్కడ మనకి. సో ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్, మీకు స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయ్యి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, అదర్వైజ్ నో అని క్లిక్ చేయండి. డూ యూ పాస్ ఈక్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ అంటే నో అని చెప్పేసేయండి. ఇది నో అంటే ఆల్రెడీ ఆటోమేటిక్ నో అయిపోతుందండి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అండి, అంటే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే సో ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ అప్లై చేసుకోండి, అదర్వైజ్ అవసరం లేదండి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండి ఇక్కడ మెన్షన్ చేయండి, ఏ రావడం పాస్డ్, ఎంత పర్సంటేజ్, మీరు ఏ కాలేజ్లో చదివారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి అండి. ఓకే, సో తర్వాత జాగ్రత్తగా మనం ఫిల్ చేయాల్సి మీ ఫోటో అండి, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండి. ఎప్పుడుదో ఒక 1 year 2 years బ్యాక్ ఫోటో కాకుండా రీసెంట్ ఫోటోగ్రాఫ్ ని మీ సైజ్ ఎలా ఉండాలండి, 20 KB to 50 KB వరకు ఉండాలండి. అంటే ఒక్కసారి ఫిల్ చేస్తే చాలండి, ఎవ్రీ టైం మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మీరు ఫిల్ చేశారంటే పోస్టులు కానీ ఇదే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి, ఎందుకంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది క్రియేట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫిల్ చేస్తే చాలండి ఇక్కడ మనం. సో అదేవిధంగా మీ సిగ్నేచర్ కూడా అండి, సో మీరు రీసెంట్ గా సిగ్నేచర్ ఎలా అయితే చేసారో అలా చేయండి. సో సిగ్నేచర్ సైజ్ వచ్చేసరికి 10 KB to 20 KB వరకు మీరు సో సైజ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. తర్వాత ఓకే, సో ప్రీవ్యూ అని చెక్ చేసుకోండి అండ్ దెన్ సబ్మిట్ చేసేయండి. సో మీరు సబ్మిట్, మీ ఫోటోగ్రాఫ్ కూడా చూడండి ఒకసారి. సో ఇలా నీట్ గా ఉండాలండి మీకు, అంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సో ఇలా ఎక్స్ట్రాగా మనం ఉండకూడదు అండ్ ఇలా హాఫ్ ఫేస్ లో ఇలా ఉండకూడదు, క్యాప్స్ కానీ ఇలా వగేరా ఇలా బ్లర్ కానీ ఇలా అయితే ఉండకూడదు. మీ స్పెట్స్ కానీ ఇలా రివర్స్ ఆర్డర్ లో కానీ ఇలా ఉంటే కన్సిడర్ చేయరండి, అంటే మీరు సెల్ఫీ తీసుకుని ఉంటారు, ఇలాంటి ఫొటోస్ ఇవన్నీ చేయొద్దండి, ఇవన్నీ కన్సిడర్ చేయరండి. ఓకే, సో అదే అండి ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, సో డెఫినెట్ గా రిప్లై చేస్తానండి. ఓకే, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.